సో నమస్తే. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనము కరీంనగర్ కార్పొరేషన్ లో పబ్లిక్ పల్స్ అంటే పబ్లిక్ టాక్ చేస్తున్నాము. ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏ పార్టీకి పట్టం కట్టే అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ స్థానికంగా సమస్యలు ఏమున్నాయని ఒక మహిళ ఉన్నారు ఓటరు, ఇక్కడ స్థానికంగా ఇదే డివిజన్ లో ఉంటారు. సో చెప్పండి అమ్మా, ఏం పేరు, మీరు ఏం చేస్తుంటారు, ఇదే డివిజన్ లో ఉంటారు? నమస్తే అండి, నా పేరు గాన్ల అశ్విని అండి. యాక్చువల్ గా వర్కింగ్ ఇన్ NIT వరంగల్. సో ఎలక్షన్స్ కోసం వచ్చామండి, ఓట్లు ఉన్నాయని. మా దగ్గరికి ఈరోజు మార్నింగ్ అందరూ వచ్చిండ్రు కార్యకర్తలు. అయితే మాకు వచ్చేసి ఫస్ట్ బీజేపీ తరఫున ఎన్ఎం లక్ష్మీ ప్రకాష్ గారు వచ్చిండ్రు. అయితే మా ప్రాబ్లమ్స్ ని కొన్ని చెప్పినాం, అంటే గత ప్రభుత్వం చెయ్యలేని మేము చూపించినాము. లైక్ ఫస్ట్ అయితే డ్రైనేజ్ అండి, మాకు స్మార్ట్ సిటీ అన్నారు, డ్రైనేజ్ అదొకటి. బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అంతకుముందు 2 సార్లు వాళ్ళకే వచ్చింది ఛాన్స్. నేను ఇక్కడ మా డివిజన్ తరపున, అంటే ఇప్పుడు 49 అయింది, అంతకుముందు 56 ఉండే. మేము గెలిపించింది ఒక మాస్టర్ పీస్ బెడ్రూమ్లు ఉంటారు. ఇది బయటకు చెప్పచ్చో లేదో నాకు తెలియదు. మాకు ఒక డమ్మీ పీస్, జిరాక్స్ పీస్ గేట్ దగ్గర ఉంటారు. మా క్వశ్చన్ ఏదైనా పర్వాలేదు, అది రోడ్లు కానీ ఇంకేదైనా మేము ఇక్కడికే రావాలి. అక్కడ మాకు ఛాన్స్ ఇవ్వలేదు ఎప్పుడు. మీరు గెలిపించిన అభ్యర్థి మీకు అందుబాటులో లేరు, ఉండరు, అయిపోయింది, అది ఆల్రెడీ అయిపోయింది. అది ఫస్ట్ పాయింట్. మేము ఓట్లు వేస్తే గెలిచిండ్రు, కానీ మాకు అవైలబుల్ లేకపోతే అది ఓటు వేస్టే కదా. మేము ఎక్కడెక్కడ నుండో ఓట్లకు వస్తాం. సో అది యూజ్ లేదు, ఇది అండర్లైన్ చేసుకుంటాం. ఇప్పుడు అంటే నేను మా డివిజన్ లో మా లైన్ లో నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, రండి అందరు ఓటేద్దాం, మనం అడుగుదాం ఏది కావాలన్నా అనేది. ఇది మాదొక ప్లాన్ ఉంది. సో నాది ఆలోచన అయితే అది, నేను అందుకోసమే వచ్చినారు. మీరు ఏంది ప్రధానంగా మీరు ఈ డివిజన్ లో మీకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలి, మాకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలి. మేము ఓట్లు వేస్తాం, మెజారిటీతో గెలిపిస్తాం, మాకు పనులు కూడా కావాలి, అంతే. అయితే ఈ రోజు మార్నింగ్ పొద్దున్నే ప్రచార రథంతో ఎన్ఎం లక్ష్మీ ప్రకాష్ గారు ఒకరు వచ్చిండ్రు. వాళ్ళు ఏమన్నారంటే, బీజేపీ తరపున కదా, మేము సంజయ్ అన్న తరపున స్మార్ట్ సిటీ ద్వారా మనం చేద్దాము మన స్ట్రీట్ ని అని ఒక పాయింట్ చెప్పిండ్రు. ఇంకా మిగతా వాళ్ళైతే రాలేదు. అభ్యర్థి ఎట్లా, ఎటువంటి అంటే మీకు స్థానికంగా ఉండి అందుబాటులో ఉంటారు? ఓకే, వారు అంటే నేను విన్నప్పటి నుండి అయితే వారు చిన్నప్పటి నుండి రాజకీయాలలో ఉన్నారు ఒకటి. సో వాళ్ళ జాయింట్ ఫ్యామిలీ అని విన్నాను. మనకు కావాల్సింది ఏంటంటే ఫ్యామిలీ ఉండాలి ఫస్ట్, ఎందుకంటే ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ తెలిస్తేనే స్ట్రీట్ లో ప్రాబ్లమ్స్ తెలుస్తాయి. సో అదొకటి, ఇదొకటి నచ్చింది నాకైతే పర్సనల్ గా. చెయ్యలేంది కూడా ఇక్కడ ఉంది, ఎందుకంటే మాకు ఆ మాస్టర్ పీస్ ఎప్పుడు కనవలేదు. ఓటు వేసిన రోజు కనబడ్డారంటే, మొన్న నామినేషన్ రోజు వాళ్ళ పార్టీ తరఫున చేయడానికి ఎవరు వచ్చిండ్రో వాళ్ళ కోసం వచ్చిండు. నేను ఫస్ట్ క్వశ్చన్ అదే అడుగుదాం అనుకున్నా. సార్ 5 years బ్యాక్ వచ్చిండ్రు, మళ్ళీ ఈ రోజు కనబడ్డారు మీరు. థ్యాంక్ యూ సార్. 2021 ఫిబ్రవరిలో అయినాయి ఇప్పుడు ఎలక్షన్స్. థ్యాంక్ యూ సార్. సంక్రాంతి రోజు వచ్చిండ్రు, మళ్ళీ ఈ రోజు వచ్చిండ్రు అని చెప్దాం అనిపించింది, కానీ పెద్దవాళ్ళు తప్పు అవుతుంది అని ఊరుకున్నాను సార్, అంతే. విషయం చెప్పినా సార్, ఈ ఆన్సర్ చెప్పలేదు. అది. సో ఇప్పుడు ఉన్న అభ్యర్థుల్లో అయితే ఇప్పుడు ఈ భాజపా అభ్యర్థి అయితే బెటర్ అంటున్నారు. బెటర్ అంటే ప్రెసెంట్ ఇప్పటి వరకు అయితే ఫస్ట్ పాయింట్ అందుబాటు. మాకు ఏ అర్ధరాత్రి కావాలన్నా ఎప్పుడు కావాలన్నా మాకు కావాల్సింది, మేము ఓటేసేది అందుకే కదా సార్. ఏదో హెల్ప్స్ ఉంటాయి మాకు, మున్సిపల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంకేదో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, రోడ్ కానీ మెడికల్ కానీ. మాకు కావాల్సింది మా ప్రాబ్లం కి సొల్యూషన్ మాకు వస్తుంది అన్న నమ్మకం అయితే వచ్చింది. సో మా తరపున అంటే మా పార్టీ కానీ మా లైన్ లో అందరికి వేద్దాము చెప్దాము అన్న ఆలోచన అయితే వచ్చింది సార్. మీరే స్వయంగా ప్రచారం కూడా చేస్తున్నట్టున్నారు అంటే మా ఫ్రెండ్స్ సర్కిల్ లో అనిపించింది సార్, అంటే చెప్పాలి అని. అంటే ఈ రోజు మాట్లాడినా నేను కార్యకర్త వాళ్ళందరితోని, బాగా అనిపించింది. ఈ మీ డివిజన్ వరకు ఓకే, మీకు స్థానికంగా అందుబాటులో ఉండే వాళ్ళను మీరు కార్పొరేటర్ గా ఎన్నుకుంటారని చెప్తున్నారు. ఓవరాల్ గా ఎలా ఉంది కరీంనగర్ పరిస్థితి, ఎట్లా ఉంది అంటే ఎలా ఉంది, అంటే మెయిన్ మ్యాజిక్ ఫిగర్ ఏ పార్టీ దాటబోతుందని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్గా సార్ ఫస్ట్ నరేంద్ర మోడీ గారు సార్. మనకి అమ్మ ఎక్కడున్నా మనల్నే చూస్తుంది. సో అక్కడ పైన ఎవరున్నారో ఆటోమేటిక్ గా అది వచ్చేస్తుంది సార్. అంటే పాత సామెత ఉంది కదా సార్, పెట్టేవాడు మనవాడైతే ఎక్కడున్నా మనకే అని. సేమ్ అదే సార్ ఇప్పుడైతే ప్రజెంట్. అంటే నా పర్సనల్ ఆలోచనలు మీకు చెప్తున్నా యాజ్ ఓటర్ గా, నాకైతే అది అనిపించింది సార్, అంతే. ఓకే, మోడీ గారు ఉన్నారు, ఓకే. ఇప్పుడు స్థానికంగా మళ్ళీ మీ అదృష్టం ఇక్కడ ఎంపీగా బండి సంజయ్ గారు ఉన్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు. సో ఎట్లా ఉంది బండి హవా ఎలా ఉంది? మాకు ఈ రోజు వచ్చినప్పుడు ఏం చెప్పిండ్రంటే, మేము ఎంపీ ల్యాడ్స్ కానీ లేకపోతే ఈ స్మార్ట్ సిటీ పనుల ద్వారా కానీ మనకు కంపల్సరీ నిధులు పట్టుకొద్దాం, చేసుకుందాం మన స్ట్రీట్ ని అని చెప్పిండ్రు. సో ఈ రోజు మాట్లాడిన చాలా చెప్పే వాళ్ళతోని, మాకైతే బాగా అనిపించింది సార్.
సో మ్యాజిక్ ఫిగర్ అంటే బీజేపీ దాటాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్ యాజ్ ఎ ఓటర్ గా. ఆల్ ది బెస్ట్ ఓకే సార్, థ్యాంక్ యూ.